సో గైస్ వెల్కమ్ టు సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 14. మీ అందరికీ తెలిసిందే మనం రీసెంట్ గా సోలో లెవెలింగ్ రాగ్నరాక్ సిరీస్ ని స్టార్ట్ చేసాం. ఒకవేళ మీరు చూడకపోతే ఈ ప్రీవియస్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి, లేకపోతే మీకు ఏం అర్థం కాదు. సో ఇంకేం లేచకుండా లెట్స్ వీడియో. సో ప్రీవియస్ చాప్టర్ లో ఏం జరిగిందో మీ అందరు తెలిసిందే. మన సూహో ఇంకా ఫ్యాంగ్ మొనార్క్ యొక్క సక్సెసర్ ఇద్దరు కలిసి మన హైనా బ్రాగీని డిఫీట్ చేశారు. సో మన చాప్టర్ 14 కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యింది. మన సూహో బీరు ఫ్యాంగ్ మొనార్క్ యొక్క సక్సెసర్ తో పాటు మనం బ్రాగీ యొక్క డెడ్ బాడీని కూడా చూసుకోవచ్చు. అది చూసి మన సుహో చెప్తాడు, ఎవరో తెలియని కొంతమంది హంటర్స్ మన బ్రాగీ కళ్ళల్లో ఆ క్రిస్టల్ ని ఇంప్లాంట్ చేశారు, దానికి అర్థం వాళ్ళేనా ఇథారియన్స్ అని చెప్పి మన బీరుని అడుగుతాడు. అప్పుడు మన బీరు చెప్తాడు, యంగ్ మొనార్క్ నాకు తెలిసి ఇలాంటి పనులు ఇథారియన్స్ డైరెక్ట్ గా వచ్చి ఎప్పుడు చేయరు, ఇలాంటి పనులు చేయడానికి వాళ్ళు వాళ్ళ సర్వెంట్స్ ని పంపిస్తారు, అందుకనే నాకు అనిపిస్తుంది మన బ్రాగీకి అలా చేసింది ఇథారియన్స్ యొక్క సర్వెంట్స్ ఏమో అని చెప్పి మన బీరు చెప్తాడు. అది వినిన తర్వాత మన సుహోకి అర్థమైపోయింది, అయితే ఇథారియన్స్ పంపించిన మనుషులు స్టిల్ మన ఎర్త్ లోనే ఉన్నారని చెప్పి తనకు అర్థమైపోయింది. ఇంకప్పుడే మన బీరు చెప్తాడు, యంగ్ మొనార్క్ నా దగ్గర ఒక ఐడియా ఉంది, అదేంటంటే మన బ్రాగీ యొక్క మెమరీస్ లో ఇథారియన్స్ గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనకి దొరకచ్చు, అందుకనే నేను బ్రాగీ బాడీని తినేసి తన యొక్క మెమరీస్ ని యాక్సెస్ చేస్తానని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత మన సుహో షాక్ అయిపోతాడు. తను చెప్తాడు అనమాట, నువ్వు ఇలా కూడా చేయగలవా అని. దానికి మన బీరు చెప్తాడు, ఇలా చేస్తేనే నా యొక్క మానాన్ని నేను మళ్ళీ తిరిగి గెయిన్ చేయగలను అని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత మన సుహో ఎలాగో దానికి పర్మిషన్ ఇచ్చేస్తాడు. ఇంకా మన సుహో స్పెషల్ గా ఫ్యాంగ్ మొనార్క్ యొక్క సక్సెసర్ కి ఒక ప్లేస్ వెతుతాడు అనమాట తను ఉండడానికి, అదే షాడో డంజన్. అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఫ్యాంగ్ మొనార్క్ యొక్క సక్సెసర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా దాని తర్వాత మన సుహోకి ఒక కొత్త ఆప్షన్ వచ్చింది, అదేంటంటే మన ఫ్యాంగ్ మొనార్క్ యొక్క సక్సెసర్ కి ఒక కొత్త పేరు పెట్టమని సిస్టమ్ సజెస్ట్ చేసిద్ది. దాంతో మన సుహో గ్రే అని పేరు పెడతాడు. ఇది వినిన తర్వాత మీరు అడగచ్చు, బ్రో గ్రే అని ఎందుకు పెట్టాడని చెప్పి. ఎందుకంటే తను గ్రేగా ఉన్నాడు, అందుకనే గ్రే అని పేరు పెట్టేశాడు. ఇది చూసి మన బీరు కూడా చెప్తాడు అనమాట, తండ్రి ఎలా ఉన్నాడో కొడుకు కూడా అలాగే ఉన్నాడు అని చెప్పి తను అంటాడు. సో బ్యాక్ టు చాప్టర్. దీని తర్వాత మన సుహో గ్రే కి ఒక డొమైన్ ఇస్తాడు అనమాట, అంటే ఒక ప్లేస్ ఇస్తాడు. ఆ ప్లేస్ లో మన గ్రే ఏం కావాలంటే అది చేయొచ్చు, తనకు అక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ ఉండిద్ది అనమాట. తను లిటరలీ ఒక కింగ్ లాగా అక్కడ రూల్ చేయొచ్చు. ఇంకా మన గ్రే ఇక్కడ హంటింగ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తాడు. దాంతో తనకి ఉల్ఫ్ లేయర్ అనే టైటిల్ కూడా దొరికిద్ది. ఇక్కడ సుహో ఇంకా గ్రే యొక్క బాండింగ్ కూడా చాలా గట్టిగానే ఉండిద్ది. ఇంకంతేకాదు మన సుహో కోసం స్పెషల్ గా సిస్టమ్ ఒక డాష్ బోర్డ్ నే చూపించింది. అందులో రాసుండిద్ది, మొత్తం 8 మొనార్క్స్ యొక్క వారసులు మిగిలిన్నారు, దాంట్లో నుంచి నువ్వు ఒకరిని టైం చేసావు, ఇంకా 7 మెంబర్స్ ఉన్నారని చెప్పి అందులో చూపించింది. ఒక రకంగా మనోడు క్వెస్ట్ అనమాట ఇది. మిగతా షాడో మొనార్క్స్ యొక్క వారసులందరినీ మనోడు టైం చేయాలి. ఒక రకంగా ఇదొక క్వెస్ట్ అనమాట మన సుహోకి. ఎప్పుడైనా కంప్లీట్ చేయొచ్చు ఇది మొత్తం చూసి మన బీరు కూడా చెప్తాడు, సుహోని యొక్క సిస్టమ్ చాలా అప్డేట్ లో ఉంది. నిజం చెప్పాలంటే మీ నాన్నకు కూడా ఒక సిస్టమ్ దొరికింది, కానీ దాని యొక్క ఏమేంటంటే మీ ఫాదర్ ని స్ట్రాంగ్ గా మార్చడం, కానీ నీ యొక్క సిస్టమ్ చాలా వియర్డ్ గా ఉంది, ఇది నీకు ఒక దారిని చూపిస్తుంది, అందుకనే నువ్వు ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తావో దాన్ని బట్టే నీకు ఈ సిస్టమ్ కొత్త టాస్క్ ఇస్తుందని చెప్పి మన బీరు చెప్తాడు. అది విని మన సుహో చెప్తాడు, సర్లే గాని ఇంతకి వాడి బాడీ మొత్తం నువ్వు తినేసావు కదా, అరిగిపోయిందా, ఇంతకి వాడి మెమరీస్ లో ఏదైనా దొరికిందా అని చెప్పి మన సుహో అడుగుతాడు. ఇంకా మన బీరు చెప్తాడు, మరి నాకు ఖతర్నాక్ విషయాలు ఏమీ తెలియలేదు గానీ నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ మాత్రం దొరికింది విను. నాకైతే బ్రాకీ మెమరీస్ లో ఒక వ్యక్తి కనిపించాడు, తను మన బ్రాకీకి చాలా హెల్ప్ చేశాడు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఈ హైనా గిల్డ్ స్టార్ట్ అవ్వడానికి ఎంకాలుంది కూడా ఆ మనిషే. ఇంకంతేకాదు బ్రాకీ కిడ్నాప్ చేసిన మనుషుల్ని తీసుకెళ్లేది కూడా ఈ మనిషే. కానీ దీని గురించి నాకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే దొరకలేదు, కానీ దీనికి మన గ్రీన్ వీప్ గిల్డ్ కి ఏదో సంబంధం ఉంది, అందుకనే మనం ఆ గిల్డ్ మీద కొంచెం ఇన్వెస్టిగేషన్ చేద్దాం, అప్పుడైనా మనకి ఇథారియన్స్ గురించి ఇన్ఫర్మేషన్ దొరికిద్దని చెప్పి మన బీరు అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి లీ ఇన్సన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. తినైతే ఫోన్ మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకా ఫోన్ అటువైపు ఉన్న వ్యక్తి పేరు వచ్చేసి టైగ్యూ అని చెప్పి ఒక పర్సన్. తను మనోడికి ఫోన్ చేసి చెప్తాడు అనమాట, హైనా గిల్డ్ పని అయిపోయింది, ఎవడో వచ్చేసి చాలా దారుణంగా కొట్టేశాడని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత మనం ఇన్సన్ టైగ్యూకి చెప్తాడు, దీనికి నాకు ఏ సంబంధం లేదు, నువ్వు నేననుకుని ఫోన్ చేశామేమో కానీ నేనేం చేయలేదు టైగ్యూ అని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత మన టైగ్యూ చెప్తాడు, సరే అయితే నేను నిన్ను నమ్ముతున్నాను, అయితే ఈ పని ఎవరు చేశారో కనిపెట్టు లీ మిన్సంగ్ అని చెప్పి తను అంటాడు. పైగా మన లీ మిన్సంగ్ ఎవరో కాదు, మన వైపర్ గిల్డ్ యొక్క వైస్ లీడర్ అన్నమాట. పైగా తనకైతే తెలిసిపోయింది హైనా గిల్డ్ మీద ఎవరైతే అటాక్ చేశారో ఆ వ్యక్తి ఒక బ్లాక్ మాస్క్ వేసుకున్నాడని చెప్పి తనకైతే తెలిసిపోయింది. కానీ గైస్ ఇక్కడ మన మిన్సంగ్
మిన్సంగ్ చేతిలో హంటర్ సిమ్యులేషన్ స్టార్ డస్ట్ స్టోన్ అయితే మనం చూస్తాం అన్నమాట. ఇది ఒక రకంగా ఒక క్రిస్టల్, కానీ దీని వల్ల ఉపయోగాలు ఏంటో మనకైతే తెలియదు అనమాట. వీళ్ళు మనకి ఇక్కడ ఏం చెప్పలేదు. పైగా మనోడు ఇది ఒక బిజినెస్ స్టార్ట్ చేసిండు, దీన్ని ఇంకా పెద్దగా మార్చాలని చెప్పి మనోడు ప్లానింగ్ చేస్తున్నాడు. నాకు తెలిసి ఈ స్టోన్ తినిన తర్వాత హంటర్స్ యొక్క అబిలిటీస్ పెరుగుతాయి అనుకుంటా. సో నేనైతే ఇదే అనుకుంటున్నా. మనకైతే అంతగా ఎక్స్ప్లెనేషన్ అయితే ఏమి ఇవ్వాలా. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో చెప్పండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతవరకు గైస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చింది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మనకు నెక్స్ట్ వీడియోలో. అండ్ బాయ్ బాయ్.